చిత్ర పరిశ్రమలో హీరోయిన్ అంటే గ్లామర్ పాత్రలు లేకపోతే సెంటిమెంట్ ప్రధానంగా సాగే పాత్రలు మాత్రమే చేయగలరు అనే పేరు వచ్చేస్తుంది. కానీ ఆ చట్టంలో ఉండకుండా ఏ తరహా పాత్రనైనా ఆవలీలుగా పోషించగలరు అని నిరూపించిన హీరోయిన్ విజయశాంతి గారు. గ్లామర్ పాత్రలు, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు, పెరేష్ గా ఉండే క్యారెక్టర్లు, కామెడీ ప్రధానంగా సాగే పాత్రలు, సెంటిమెంట్ ని పండించే క్యారెక్టర్లు, ఇలా అన్ని రకాల పాత్రలు పోషించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు విజయశాంతి గారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ అనే బిరుదులు సంపాదించుకున్న ఏకైక హీరోయిన్ విజయశాంతి గారు. హీరోలతో పాటు సమానంగా పారితోషికం తీసుకుంటూ టాలీవుడ్ టాప్ హీరోల సరసనించారు విజయశాంతి గారు. ఆ తర్వాత రాజకీయాలను రాణిస్తున్న విజయశాంతి గారి జీవితం గురించి, ఆమె సినీ రాజకీయ ప్రస్థానం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. 1966 సంవత్సరం జూన్ 24 తారీఖున తెలంగాణలోని వరంగల్లో సత్య శ్రీనివాస్ ప్రసాద్ వరలక్ష్మి దంపతులకు జన్మించారు విజయశాంతి గారు. విశేషం ఏమిటంటే విజయశాంతి గారి భర్త పేరు కూడా శ్రీనివాస్ ప్రసాదే. 1988 సంవత్సరంలో వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె పుట్టింది వరంగల్లోనే అయినప్పటికీ ఆ తర్వాత వారి కుటుంబం మద్రాసు షిఫ్ట్ అయిపోయింది. విజయశాంతి గారి అసలు పేరు శాంతి. ఆమె పిన్ని పేరు విజయలలిత. ఆమె నుంచి విజయను తీసుకుని విజయశాంతిగా తన స్క్రీన్ నేమ్ పెట్టారు. 7 సంవత్సరాల వయసులోనే బాలనటిగా ఒక తమిళ సినిమాలో నటించారు విజయశాంతి గారు. భారతీ రాజా తన దర్శకత్వంలో 1979 సంవత్సరంలో రూపొందిన కలుకుల్ ఇరం సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం చేశారు విజయశాంతి గారిని. విజయశాంతి గారి మొదటి సినిమా హీరో సుధాకర్ గారు. విజయ నిర్మల గారి దర్శకత్వంలో రూపొందిన కిలాడి కృష్ణుడి సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారి సరసన హీరోయిన్ గా నటించడం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 4 సంవత్సరాల్లో తెలుగు, తమిళ భాషల్లో 20 సినిమాలలో నటించారు విజయశాంతి గారు. అయితే ఎక్కువగా గ్లామర్ పాత్ర చేయడం వల్ల నటిగా తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం ఆమెకు రాలేదు. అలా గ్లామర్ పాత్రలో నటిస్తూ వస్తున్న విజయశాంతి గారికి 1983 సంవత్సరంలో టి కృష్ణ గారి దర్శకత్వంలో రూపొందిన నేటి భారతం సినిమాలో విజయశాంతి గారికి హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఇది అభ్యుదయభావాలు కలిగిన సినిమా కావడంతో గ్లామర్ పాత్ర చేసే విజయశాంతి గారిని హీరోయిన్ గా తీసుకోవడంపై పలువురు విమర్శించారు కూడా. కానీ టి కృష్ణ గారు మాత్రం తన సినిమాలోని క్యారెక్టర్కి ఆమె పూర్తి న్యాయం చేయగలదని నమ్మారు. మొదటి రోజు జరిగిన షూటింగ్లో విజయశాంతి గారి పెర్ఫార్మెన్స్ చూసి తన నమ్మకం ఒమ్ము కాలేదు అనుకున్నారు టి కృష్ణ గారు. ఆ సినిమా విడుదలై ఘన విజయం సాధించడమే కాకుండా విజయశాంతి గారికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తన దర్శకత్వంలో వచ్చిన 5 సినిమాలను ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు టి కృష్ణ గారు. ఆ సినిమాలతో విజయశాంతి గారికి స్టార్ స్టేటస్ వచ్చింది. ముఖ్యంగా ప్రతిఘటన సినిమాలోని నటనతో ఆమె ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఒక పక్క టి కృష్ణ గారు సినిమాలు చేస్తూనే అప్పటి టాప్ హీరోలైన కృష్ణ గారు, శోభన్ బాబు గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేశ్లతో గ్లామర్ రోల్స్ కూడా చేస్తూ యూత్ను కూడా బాగా ఆకట్టుకున్నారు విజయశాంతి గారు. ఆ సమయంలోని ప్రతిఘటన సినిమాతో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం మొదలుపెట్టారు విజయశాంతి గారు. కమర్షియల్ సినిమాలలో హీరోయిన్గా నడుస్తూనే ఈ తరహా సినిమాలతో తన స్టార్ డమ్ని మరింత పెంచుకున్నారు విజయశాంతి గారు. ఆ తర్వాత ఆమెను స్టార్ హీరోయిన్ చేసిన సినిమా కర్తవ్యం అని చెప్పాలి. టాప్ హీరోల సినిమాలు కలెక్షన్ చేసిన రేంజ్లో ఈ సినిమా వసూలు సాధించింది. ఈ సినిమాతో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఆమె నటనకు గాను ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు, నంది అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డు లభించాయి. ఒక హీరోయిన్కి ఒకే సినిమాగా సంబంధించి 3 అత్యున్నత అవార్డులు రావడం అనేది చాలా అరుదు. ఆ ఘనత సాధించారు విజయశాంతి గారు. ఆ తర్వాత చాలా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. ఆమె కెరీర్లో మరో మైల్ స్టోన్ లాంటి సినిమా వసే రాములం అని చెప్పాలి. దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలోని అద్భుతమైన నటనకి ఉత్తమ నటిగా నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు విజయశాంతి గారు. ఇలా మహిళా ప్రధాన పాత్రలో ఆమె 1 డజన్ సినిమాలకు చేశారు. టాలీవుడ్లోని హీరోయిన్లలో విజయశాంతి గారికి ఈ ఘనత దక్కింది. 1980 సంవత్సరంలో మొదలైన ఆమె కెరీర్ 2006 సంవత్సరంలో విడుదలైన నాయుడమ్మ సినిమా వరకు సక్సెస్ఫుల్ గా కొనసాగింది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 200 పైగా సినిమాలు నటించారు విజయశాంతి గారు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవడు సినిమాలో ఒక కీలక పాత్ర ద్వారా టాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చారు. అలాగే ఇటీవల విడుదలైన అర్జున్, సన్నాప్, వైజయంతి సినిమాలో కూడా నటించారు విజయశాంతి గారు. ఈ 2 సినిమాలను ఆమె పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేశారు. ఇంకా రాజకీయాలను తనదైన ముద్ర వేశారు విజయశాంతి గారు. తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అలాగే 2009 సంవత్సరంలో టీఆర్ఎస్ తరపున మెదక్ ఎంపీగా గెలిచారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు విజయశాంతి గారు.